రైట్, మనతో పాటు అస్మా ఉన్నారు, మాట్లాడదాం. రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఆయన కూడా అంటే మీరు పదే పదే చెప్తా ఉన్నారు 50,000 ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, అది అబద్ధం అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు మీరు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా అదే మాట్లాడారు. దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? మీరు ఇచ్చిండొచ్చు, కానీ గత ప్రభుత్వం మేము ఇచ్చినామని వాళ్ళు చెప్పుకుంటారు, మీరు నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినామని మీరు చెప్పుకుంటారు. అయ్యా, ఇది నిరుద్యోగుల కష్టం, ఇది నిరుద్యోగుల కష్టం. కేవలం నిరుద్యోగుల పోరాటాల వల్లనే 50,000 కానీ 1,00,000 కానీ మీరు చెప్తున్న దొంగ లెక్కలన్నీ అవి నిరుద్యోగుల కష్టం మీద వచ్చినాయి. నిరుద్యోగుల చెమట వల్ల వచ్చిన నోటిఫికేషన్లు, నిరుద్యోగుల వల్ల వచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్స్. ఇది నిరుద్యోగుల విజయం, మీది కాదు. ఇంకా రావాల్సిన రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వం తరఫున వచ్చినట్ట, లేకుంటే నిరుద్యోగుల సమస్యలు తెలుసుకోవడం కోసం వ్యక్తిగతంగా వచ్చారు? అసలు ఎట్లా వచ్చారు? మా సమస్యలు తెలుసుకోవడానికి వ్యక్తిగతంగానే వచ్చారు. ఎందుకంటే అమరవీరులకి నివాళులు అర్పించి ఆ తర్వాత నిరుద్యోగుల గురించి మాట్లాడారు కాబట్టి సంతోషం. మా సమస్యలు తెలుసుకున్నారు ఆయన. మేము కొంతమంది వెళ్ళి ఆల్రెడీ మా సమస్యలు చెప్పినాము, తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు మాట్లాడారు. ఎవరండి ప్రస్తావిస్తున్నారు? అసలు పార్టీ కొంచెం పార్టీలకు అతీతంగా ఎవరు మాట్లాడుతున్నారు? ఇంతమంది ఎమ్మెల్యేలో ఈరోజు ఒక్క ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయనకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, పార్టీ లైన్ దాటి ఇట్లా మాట్లాడొద్దు అని చెప్పేసి ఉంటాయి. కానీ నిరుద్యోగులకు న్యాయం చేయాలన్న ఆలోచన అయితే ఉంది. మా ఆర్థిక ఆయన దగ్గరికి పోయినప్పుడు నేను మీ విషయంలో రాజీనామా అస్త్రాన్ని కూడా విసిరే అవకాశం ఉంటది అని చెప్పి మాట్లాడిరు అని చెప్పి కొంతమంది నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. నిజమేనా ఇది? 100% అన్నారు. కానీ అన్నారు రాజీనామాకైనా సిద్ధం, మీ ఉద్యోగాల కల్పన కోసం నేను రాజీనామాకైనా సిద్ధం అన్నారు. అందుకు రాజగోపాల్ రెడ్డి గారికి మా నిరుద్యోగులందరి తరపు నుంచి కృతజ్ఞతలు. సరే, ఆ పార్టీలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అవతల వ్యక్తిని సేమ్ పార్టీనే క్వశ్చన్ చేస్తున్నాడు అంటే మంచిదే కదా. అందుకే చెప్పినాము, కొన్ని సమస్యలు అయితే చెప్పినాము. ఇంకా చాలా నోటిఫికేషన్స్ గురించి తెలియదు కదా సార్కి. అందుకే రాజన్నకు మళ్ళీ అన్ని రకాల నోటిఫికేషన్స్ గురించి ఉన్న అభ్యర్థుల్ని తీసుకెళ్తాం. ఒక 20 మందిని, 30 మంది, 50 మందినైనా తీసుకెళ్ళి ఆయన దగ్గర మా సమస్యలన్నీ చెప్తాము. ఫస్ట్ సమస్యలు తెలియదు ఆయనని ఎట్లా మాట్లాడతాడు కాబట్టి అన్ని చెప్తాము. చెప్పిన తర్వాత ఆయన ఏమన్నారు, 1,00,000 మందితోనూ నేను తీసుకొని వెళ్తా మిమ్మల్ని అని చెప్పేసి అన్నారు. 1,00,000 మందితోనూ సభైనా ఏర్పాటు చేస్తా, 1,00,000 మందితోనూ మీటింగ్ ఏర్పాటు చేస్తా అన్నారు. ఎందుకు కాదనుకుంటారు? ఈరోజు జస్ట్ ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నిరుద్యోగులతో మాట్లాడతాను. పేపర్ స్టేట్మెంట్ కూడా కాదు, మీడియా ముఖంగా కూడా చెప్పలే. మేము వెళ్ళినప్పుడు చెప్పిండు, అమరవీరుల స్థూపం దగ్గర మీరు కూడా రండి, మీ గురించి నిరుద్యోగుల గురించి కూడా మాట్లాడతారు రండి అని చెప్పేసి చెప్పారు. మరి సరే అని వచ్చినాము. మేము వస్తుంటే మమ్మల్ని ఎందుకు బందీలని చేస్తున్నారు? దాని గురించి ఎందుకు మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి గారు? అంటే ఆయన పిలిస్తే వచ్చేటటువంటి రావడానికి రెడీ అయినటువంటి నిరుద్యోగులను కూడా ఈరోజు ఇన్స్టిట్యూట్లలో కావచ్చు, కోచింగ్ సెంటర్లలో కావచ్చు, సంబంధిత స్టడీ హాల్స్ కావచ్చు, మొత్తం కూడా నిర్బంధంగా చేస్తూ ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పోలీసులు అనుకోవచ్చు. ఆ తీరుగా పనిచేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు కూడా. మరి దీని మీద రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారు? ఖచ్చితంగా మాట్లాడాలి, మాట్లాడిరు కూడా కదా. నేను వస్తున్నా అని నిరుద్యోగులు వస్తుంటే చాలా మందిని బంధించే ప్రయత్నాలు చేసిరు. ఇది తప్పు, ఇది ప్రజాస్వామ్యం అంటే అక్కడ మాత్రం నాకు ప్రజాస్వామ్యం లెక్క అనిపిస్తలేదు. రాజన్నకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఇక్కడ మాత్రం ప్రజాస్వామ్యం లోపించింది. స్వేచ్ఛ లేదు, నిరుద్యోగుల్ని బంధిస్తున్నారు. ఆఖరికి అమరవీరులకి గిన్ని పూలు చల్లుదామన్నా మాకు స్వేచ్ఛ లేకపోతే ఎందుకయ్యా నువ్వు ఏం పాలన చేస్తున్నావు? ముఖ్యమంత్రి గారు చనిపోయారు కదా ఎప్పుడు? ఇప్పుడు ఆయన ఎప్పుడు వచ్చిండో దొంగ లెక్క, అసలు ఇన్ఫర్మేషనే లేదు మరి దొంగ లెక్క. అందుకే నా ముస్తాబ్ చేసిర్రు ఎప్పుడు లేనట్టు. ఇదంతా మొత్తం ఆయన ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించి పూలమాలలు అర్పించి పోయారు. అవునా? తెలియదు మరి మేము ఎంతసేపటికి మా బాధలు, మా కథలు, మేము మా ఇదిలో మేమే ఉన్నాం. మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? ఏ లీడరు మా గురించి మాట్లాడతారు? ఇదే పిచ్చిలు ఉన్నాం మేము ఎంతసేపటికి. వచ్చిపోయిండా, అందుకే ముస్తాబ్ చేసినట్టున్నారు. లేకపోతే ఈ తీరుగా ఉండకపోతుండే ఏర్పాట్లు. ఎక్కట్టోళ్ళని అక్కడ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే ముఖ్యమంత్రి ఎక్కడికైనా రావాలంటే నిరుద్యోగుల్ని బంధించాలి, ఉస్మానియాకి రావాలంటే నిరుద్యోగుల్ని బంధించాలి. నువ్వు కనీసం అమరవీరులకి నివాళులు అర్పించాలన్నా నిరుద్యోగుల్ని బంధించి రావాలి. ఈరోజు ఇక్కడ ప్రాణాలు వదిలిన అమరవీరులకు కానీ, తెలంగాణలో బతుకుతున్న నిరుద్యోగులకు కానీ ఎలాంటి తేడా లేదు. వాళ్ళు చనిపోయి అమరులయ్యారు, మేము బతుకున్న శవాలం నిరుద్యోగులు. అవును, మరి నిరుద్యోగులు తెలంగాణలో బతుకున్న శవాలు, జీవోత్సవాలుగా బతుకుతున్నారు. బయటికి వెళ్తే కేసులు పెడతారేమో, ఏ దిక్కులేనో ఎంత భయపడతారు, కేసులు పెడతారేమో. అరే ఏం పాలన అనాలే? అమరవీరులను స్మరించుకోవద్దా? మేము అసలు వస్తున్నాము, చాలా మంది 1,00,000 మంది వస్తాము. నువ్వు ఏర్పాట్లు ఎందుకు చేసినావు? ఇక్కడ అందరు వచ్చి చూసి తరించనికే కదా, అందరూ నివాళులు అర్పించనికే కదా. మరి నువ్వు వచ్చిపోయినట్టే అందరికి ఉంటుంది కదా. నువ్వు ముఖ్యమంత్రి ఇప్పుడైనా కాబట్టి ఇప్పుడు వచ్చిపోయి ఉండొచ్చు, మాకు అట్లా ఉండదు కదా. మేము నిరుద్యోగులం, ఉద్యోగాలు వచ్చినా మేము ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తామేమో. నువ్వు ఎట్లా అడ్డుకుంటావు మమ్మల్ని? నిరుద్యోగులందరినీ ఎందుకు బందీలని చేస్తున్నావు?
నువ్వేం ముఖ్యమంత్రి అసలు ఏం పాలన చేస్తున్నావు నువ్వు అట్లే నిన్ను ఇంటికి వచ్చి జస్ట్ డోర్ కొట్టి అరెస్ట్ చేస్తేనే రచ్చ చేసివి ఇంతమంది నిరుద్యోగులను బంధించి కోళ్ల పిల్లలు అనుకుంటున్నావు కోళ్ల ఫారంలా బంధించినట్టు బంధిస్తున్నావు ఏమనుకుంటున్నావు నీ ఎంత పాలనని మానుకుంటే మంచిది ఇప్పటికైనా నిరుద్యోగుల జోలికి వస్తే మాత్రం ఖబర్దార్ చెప్తున్నాము ఏ ప్రభుత్వానైనా కూల్చేస్తాం గ్రూప్ 1 ఇష్యూకి సంబంధించి కూడా ప్రభుత్వం ఏదైతే ఒక స్టెప్ తీసుకుంటున్నదో దానికి అనుగుణంగా నిన్న గ్రూప్ 1కి సంబంధించినటువంటి పేరెంట్స్ ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాన్ని ఏం చెప్తారో అసలు ఎట్లా చూస్తారు ఎవరు నిజంగా పిల్లలు వచ్చేంత వరకు క్వాలిఫై అయిన వాళ్ళు కూడా మాట్లాడలేదు మీడియా ముఖంగా కానీ వాళ్ళ పేరెంట్సే సీదా వచ్చి మాట్లాడడాన్ని ఎట్లా చూడదు ఫస్ట్ వాళ్ళు మాట్లాడిన వాళ్ళు మొత్తం తెలంగాణ వాళ్ళేనా మొత్తం వాళ్ళ అడ్రస్ అడిగిర్రా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళు కూడా పోయి మైకులు పెట్టిర్రు మీడియా వాళ్ళని కూడా నేను ఒక క్వశ్చన్ చేస్తున్నా మేము కూడా ప్రెస్ మీట్ పెట్టినాం 2 గంటలకి మరి 2 గంటలకు అక్కడ ప్రెస్ మీట్ ఉన్నప్పుడు మెయిన్ ఛానల్ మెయిన్ స్ట్రీమ్ మీడియా రానోళ్ళు ఇక్కడికి ఎట్లా వచ్చిర్రు మేము కూడా నిరుద్యోగులం అదే ప్రెస్ క్లబ్లో రోజొక డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రెస్ మీట్ జరుగుతుంది మెయిన్ స్ట్రీమ్ మీడియా రోజు ఎందుకు రావట్లేదు అక్కడికి నిన్నెందుకు వచ్చిర్రు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ మొత్తం మీరందరూ నిన్నెందుకు వచ్చిర్రు అక్కడికి ఈ రోజు ఎందుకు రాలేదు ఏదైనా మెయిన్ స్ట్రీమ్ మీడియా మిగతా రోజులు ఎందుకు రారు మేము మామూలు నిరుద్యోగులం పెడుతున్నామంటే నిన్న ఎందుకు వచ్చిర్రు నేను క్వశ్చన్ అడుగుతున్నా చెప్పండి ఈ రోజు ప్రతి పేపర్లో న్యూస్ వచ్చింది వాళ్ళ గురించి నిరుద్యోగులు కష్టాలు పడి డబ్బులు పోగేసుకొని ప్రెస్ మీట్లు పెడుతుంటే మీరు ఎందుకు రారు చిన్న యూట్యూబ్లో వచ్చి మాకు సాయం చేస్తున్నారు మీరు ఎందుకు రావట్లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియా మా కష్టాలను ఎందుకు చూపించట్లే వాళ్ళంట కష్టపడి చదివిరట వాళ్ళ కష్టము వాళ్ళ హాస్టల్లో ఉన్నారట మేము ఉంటున్నాం మరి మీరు హాస్టల్లోనే ఉన్నారు మేము రోడ్ల మీద ఉంటున్నాం ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నాం ఇంకా నేను మెయిన్ స్ట్రీమ్ మీడియానే క్వశ్చన్ చేస్తున్నా మీరెందుకు మా నిరుద్యోగుల కష్టాలు చూపించట్లేదు కొంతమంది కూడా సీఈఓలు కూడా చిన్న యూట్యూబ్ ఛానల్ సీఈఓలు కూడా నిన్న మొత్తం దిగిరు అక్కడికి పేర్లు చెప్పను కానీ నిన్న మొత్తం దిగిరు వాళ్ళంతా ఎందుకయ్యా మీకు మా కష్టాలు కనిపిస్తలేవా మేము నిరుద్యోగులం ఫోన్ చేసి అన్న ఇక్కడ ప్రెస్ మీట్ ఉంది ఇక్కడ ఒక మీటింగ్ ఉంది రండి అంటే మీరు రారు కానీ నిన్న మాత్రం ఎగేసుకొని పోయిర్రు ఎందుకు వాళ్ళనన్నాం మేము వాళ్ళ తప్పు లేదు ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిర్రు అసలు పెట్టిర్రు సరే నిరుద్యోగులు కూడా వాళ్ళ బాధ వాళ్ళు వ్యక్తం చేసుకొని వాళ్ళు కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 2 గంటలకు పెట్టుకురు ఎందుకు అరెస్టులు చేసిర్రు స్లాట్ బుక్ చేసుకున్నారు కదా పైసలు తీసుకున్నారు కదా మరి ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డుపడ్డారు మా ఇష్టం మా కడుపు కోత మా బాధ మేము 1,00,000 కక్కుకుంటాం మీకెందుకు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినంత మాకెందుకు ఇస్తలేరు అంటే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేసి ఎట్లయినా ప్రెస్ మీట్ పెట్టించి వాళ్ళతో పెట్టించిరు 100% పెట్టించిరు అని అంట నేను ఎందుకంటే పాపం వాళ్ళు కష్టపడ్డారు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి పోతున్నాయి వాళ్ళ బాధ వాళ్ళది అర్థం చేసుకుంటాం మేము కానీ మధ్యలో మీ హడావిడేంది గవర్నమెంట్ హడావిడేంది అసలు అదే అడుగుతున్నాం మేము అసలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి బాధను వ్యక్తం చేస్తున్నారు మరి మా తల్లిదండ్రులు బయటకు వస్తలేరానా మా వాళ్ళు ఎంతమంది లక్షల మంది తల్లిదండ్రులు బయటకు వస్తే నేపాల్లో కూలినట్టు అన్నీ కూలుతాయి ఎందుకు ఇంత భయం మీరు పూలు చల్లడానికి కూడా మమ్మల్ని ముళ్ళు గుచ్చి చంపుతున్నారా మీరు పూలు చల్లడం కోసం మా నిరుద్యోగుల పొట్టగొట్టి మాకు ముళ్ళు గుచ్చుతున్నారు మీరు మాకు నొప్పి కలిగిస్తున్నారు మా రక్తం మీద మీరు నడుస్తున్నారు పూలపాన్ వేసుకొని గుర్తుపెట్టుకోండి ప్రభుత్వాలు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారండి నిరుద్యోగుల్ని బంధించాలి ఇట్లే చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు కూలుతాయి ఇంకా మాకు ఓపిక లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే ఘనకార్యాలు చూసేంత ఓపిక లేదు మాకు చూసుకుందాం ఇక ఖచ్చితంగా మీరో మేమో ఎందుకంటే మీరు వస్తున్నారు మేము వస్తున్నాము అమరవీరులకి మేము కూడా నివాళులు అర్పించడానికే వస్తున్నాము మీరు ఎందుకు మమ్మల్ని బంధిస్తున్నారు ఇంటెలిజెన్స్ ఫెయిల్ కదా ఇక్కడ పొద్దున నాకు కూడా ఫోన్ వచ్చింది మేడం ముట్టడి ఉందంట కదా అంటే ఎక్కడుందయ్యా ముట్టడి ఏం చేస్తుండ్రయ్యా ఇంటెలిజెన్స్ అసలు ఏం ముట్టడి ఎక్కడ ముట్టడి ఏం అసెంబ్లీ ముట్టడి చేస్తుర్రా అమరవీరులకి నివాళులు అర్పించడానికి వస్తుంటే మా మీద బురద చల్లుతున్నారు అసలు మా వల్ల మా కోసము ప్రాణాలు అర్పించి మా అమ్మ మాకు ఇంత స్వేచ్ఛ మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చిన అమరవీరులకి మేము నివాళులు అర్పించుకునే స్వేచ్ఛ లేదా మాకు అడ్డుపడుతున్నారు దీనికి అడ్డుపడుతురు చదువుకోవడానికి అడ్డుపడుతురు బతకడానికి అడ్డుపడుతురు ఎక్కడ పోవాలి మేము మీరు తెలంగాణలో ప్రభుత్వాలు ఉండదలుచుకున్నాయా లేదా సూటి ప్రశ్న అదే మాది నిరుద్యోగులే కదా ఎక్కడైనా కలవడానికి వెళ్ళినా సరే పక్కకు దొబ్బేస్తున్నారు నిరుద్యోగులు అంటే అంత కళ్ళకు కనిపిస్తలేరా మీకు వస్తుంది ఆగండి ఆ టైం కూడా వస్తుంది లక్షల మంది బయటకు వచ్చే సమయం వచ్చింది ఆసన్నమైంది కాసుకుందాం ఇక